హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ నాలెడ్జ్ హబ్ డైలీ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అండ్ టెక్. వీడియో చూసే వాళ్ళందరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు తేదీ 11 డిసెంబర్ 2024. ఈరోజు ఉన్న కరెంట్ అఫైర్స్ అండ్ జీకే చూద్దాం ఫ్రెండ్స్. ప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమాన్ని ఎన్డీపీని కేంద్రం 2016లో ప్రారంభించింది. అక్టోబర్ 31, 2024 నాటికి దీని ద్వారా దేశవ్యాప్తంగా 1542 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 10,663 డయాలసిస్ మిషన్లు ఉన్నాయి. అత్యధిక డయాలసిస్ కేంద్రాలు మరియు మిషన్లు ఉన్న రాష్ట్రాలు: మొదటి స్థానంలో గుజరాత్ 272 కేంద్రాలు 1286 మిషన్లు ఉన్నాయి. రెండవ స్థానంలో కేరళ 107 కేంద్రాలు 1271 మిషన్లు ఉన్నాయి. తమిళనాడు 139 కేంద్రాలు 1237 మిషన్లు ఉన్నాయి. 4 ఉత్తరప్రదేశ్ 75 కేంద్రాలు 884 మిషన్లు ఉన్నాయి. 5 కర్ణాటక 185 కేంద్రాలు 840 మిషన్లు ఉన్నాయి. 6 ఆంధ్రప్రదేశ్ 53 కేంద్రాలు 624 మిషన్లు ఉన్నాయి. తెలంగాణ 86 కేంద్రాలు 597 మిషన్లు ఉన్నాయి. 2027 సెప్టెంబర్లో జరగబోయే 21వ ఏషియన్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ భారత్లో ఆంధ్రప్రదేశ్ వేదికగా జరగనుంది. ఈ ఛాంపియన్షిప్లో దాదాపు 30 దేశాల నుంచి 3,000 మంది స్కేటర్లు 11 విభాగాల్లో తలపడనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ SDSC మొదటి ప్రాజెక్ట్ డైరెక్టర్ వై జనార్దన రావు, ఈయన్ని వైజే రావుగా పిలుస్తారు. ఈయన ఇటీవల మృతి చెందారు. ఈయన కృష్ణా జిల్లా కంకిపాడు మండలం కొలవెన్ను గ్రామానికి చెందినవారు. విక్రమ్ సారాభాయి సూచనలతో శ్రీహరికోట రాకెట్ కేంద్రం ఏర్పాటు మరియు అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. ఈయన 1972 నుండి 1977 వరకు షార్ డైరెక్టర్గా విధులు నిర్వహించారు. SDSCను 1971లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ 2019 జూలై నుంచి పనిచేస్తున్నారు. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం IIGF 2024 డిసెంబర్ 9 మరియు 10వ తేదీల్లో న్యూఢిల్లీలో ప్రగతి మైదాన్లో భారత్ మండపంలో జరిగింది. 2024 థీమ్ ఇన్నోవేటింగ్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫర్ ఇండియా. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇండియా ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం 2021లో ప్రారంభించబడింది. ఇది యునైటెడ్ నేషన్స్ ఇంటర్నెట్ గవర్నెన్స్ ఫోరం ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 10న మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. 1948లో UNO సార్వత్రిక మానవ హక్కుల ఆమోద తేదీ డిసెంబర్ 10 సందర్భంగా దీన్ని జరుపుకుంటారు. 2024 థీమ్ అవర్ రైట్స్ అవర్ ఫ్యూచర్ రైట్ నౌ. ప్రతి సంవత్సరం డిసెంబర్ 9న అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటారు. 2024 థీమ్ యునైటింగ్ విత్ యూత్ అగెయిన్స్ట్ కరప్షన్ షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. UNO జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 2003లో దీన్ని ఆమోదించింది. 2005 నుంచి అమలుకు వచ్చింది. ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రోత్సహించేందుకు ఉరజ్వీర్ పథకాన్ని ప్రారంభించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఇటీవల బుర్కినా ఫాసో ప్రధానిగా రెమ్తల్బాజీన్ ఇమాన్యుయల్ ఔడ్రాగో నియమితులయ్యారు. కమిషనర్ నార్కోటిక్స్ డ్రగ్స్ CND 68వ సెషన్కు అధ్యక్షత వహించడానికి భారతదేశం ఎంపిక చేయబడింది. CND 1946లో స్థాపించబడింది. ప్రస్తుతం CNDలో 53 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. 68వ CND సెషన్ మార్చి 10 నుంచి 14, 2025లో ఆస్ట్రియాలోని వియన్నాలో జరగనున్నాయి. ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్ 2024 డిసెంబర్ 8, 2024న ముంబైలో జరిగాయి. ఇందులో ప్రముఖ టీవీ నటుడిగా గుర్తింపు పొందింది హర్షద్ చోప్డా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ డిసెంబర్ 6, 2024న న్యూఢిల్లీలో PM ఈ-విద్య DTH 24/7 ఛానల్ను ఇండియన్ సంకేత భాష ISL కోసం ప్రారంభించారు. ఈ ఛానల్ భారతీయ సంకేత భాష యొక్క ప్రసారానికి మరియు ISLని ఒక భాషగా ప్రోత్సహించడానికి ప్రారంభించబడింది. నశాముక్తి భారత్ కార్యక్రమం ద్వారా భారత్లో డ్రగ్స్ నిరోధక కార్యక్రమాలను మరియు అవగాహన ప్రచారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జాతీయ అడిక్షన్ హెల్ప్లైన్ నెంబర్ 14446ను తీసుకువచ్చారు. లోక్సభలో కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం అమెరికన్ డాలర్లతో పోలిస్తే రూపాయి మారకపు విలువ గత 5 సంవత్సరాల్లో $1కు 2020లో $1కు 73.07 రూపాయలు ఉండగా 2021లో $74.34 రూపాయలకు పెరిగింది. 2022లో $1కు 82.74 రూపాయలు ఉండగా 2023లో 83.21 రూపాయలకు పెరిగింది. 2024 డిసెంబర్ 3 వరకు $1కు 84.70 రూపాయలకు పెరిగింది.
మాజీ కర్ణాటక సీఎం పద్మవిభూషణ్ గ్రహీత ఎస్ఎం కృష్ణ డిసెంబర్ 10, 2024న మరణించారు. ఈయన పూర్తి పేరు సోమనహల్లి మల్లయ్య కృష్ణ. 1990 నుంచి 2004 వరకు కర్ణాటక సీఎంగా 4.5 సంవత్సరాలు పనిచేశారు. 2004 నుంచి మహారాష్ట్ర గవర్నర్గా పనిచేశారు. 2009 నుంచి 2012 వరకు కేంద్ర విదేశాంగ మంత్రిగా పనిచేశారు. గర్భస్థ పిండంలో మానవ మెదడు యొక్క హై రిజల్యూషన్ 3D చిత్రాలను తీసిన సంస్థగా ఐఐటి మద్రాస్ రికార్డు సృష్టించింది. ఇలా తీయడం ప్రపంచంలో ఇదే తొలిసారి. అధునాతన బ్రెయిన్ మ్యాపింగ్ సాంకేతికతతో ఈ ఘనతను సాధించారు. గుండెకు సంక్లిష్టమైన సొంత నాడీ వ్యవస్థ ఉందని స్వీడన్లోని కరోలినా స్కా ఇన్స్టిట్యూట్ మరియు కొలంబియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధనలో కనుగొన్నారు. జీబ్రా ఫిష్పై పరిశోధనల ద్వారా ఈ జీవి గుండె స్పందన రేటు మరియు ఇతర అంశాలు మానవ గుండెను పోలి ఉంటాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్లో టొరంటో వర్సిటీ మొదటి స్థానంలో నిలిచింది. ఈటీహెచ్ జ్యూరిక్ రెండవ స్థానంలో ఉండగా స్వీడన్లోని లండన్ యూనివర్సిటీ మరియు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా మరియు బెర్క్లీ యూనివర్సిటీలు 3వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారతదేశం నుంచి ఐఐటి ఢిల్లీ 171వ స్థానంలో నిలిచింది. 107 దేశాలు ప్రాంతాల నుంచి 1740 విశ్వవిద్యాలయాలకు ఈ జాబితాలో ర్యాంకింగ్స్ ఇచ్చారు. వరల్డ్ హెల్త్ ఇన్నోవేషన్ ఫోరం 2024 రెండవ ఎడిషన్ డిసెంబర్ 12 నుంచి 14 వరకు విశాఖలోని కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ టెక్నాలజీలో జరగనుంది. నౌకాదళ అవసరాల కోసం తయారు చేసిన ఐఎన్ఎస్ నిర్దేశక్ నౌకను డిసెంబర్ 18న విశాఖపట్నం నావల్ డాక్యార్డ్ నుంచి జాతికి అంకితం చేయనున్నారు. దేశ సాగర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ మరియు సముద్ర అధ్యయనం కోసం సర్వే చేసేందుకు అనువుగా దీన్ని నిర్మించారు. రెండవ భారీ వెసల్ ప్రాజెక్టుగా ఈ నౌకను రక్షణ శాఖ నిర్మించింది. 110 మీటర్ల పొడవు, 3800 టన్నుల బరువు, 2 డీజిల్ ఇంజన్లు ఈ నౌకకు ఉన్నాయి. ఈ నౌక ఇటీవల కోల్కతాలో సీ ట్రయల్స్ పూర్తి చేసుకుంది. రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్ చేతుల మీదుగా దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఎస్సీల విషయంలో విధానపరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా జాతీయ ఎస్ఐ కమిషన్ను సంప్రదించాలని ఆర్టికల్ 338 క్లాజ్ 9 స్పష్టం చేస్తుంది. అమెరికా న్యాయశాఖలో పౌర హక్కుల సహాయ అటార్నరీ జనరల్గా భారతీయ అమెరికన్ హర్మిత్ తిల్లాన్ నామినేట్ అయ్యారు. చండీగఢ్లో జన్మించిన ఈమె చిన్నతనంలోనే అమెరికాలో తల్లిదండ్రులతో స్థిరపడ్డారు. జీవావరణవేత్త మాధవ్ గాడ్గిల్కు ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అవార్డును ఐక్యరాజ్య సమితి 10 డిసెంబర్ 2024 ప్రకటించింది. యుఎన్ఓ ప్రతి సంవత్సరం ప్రకటించే ఈ అవార్డు పర్యావరణ రంగంలో ఇచ్చే అత్యున్నత అవార్డు. పశ్చిమ కనుమల్లో జీవ వైవిధ్య సంరక్షణకు గాను గాడ్గిల్ చేసిన కృషిని గౌరవిస్తూ యుఎన్ఓ ఈ అవార్డు ఇచ్చింది. ఈ ఏడాది ఛాంపియన్ ఆఫ్ అవార్డు పొందిన ఏకైక భారతీయుడు గాడ్గిలే. 2024లో భారత్లో గూగుల్లో అత్యధికంగా వెతికిన అంశాలు టాప్ ట్రెండింగ్. మొదటి స్థానంలో ఐపీఎల్, రెండవ స్థానంలో T20 వరల్డ్ కప్, మూడో స్థానంలో బీజేపీ పార్టీ ఉండగా 4వ స్థానంలో 2024 ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. 5వ స్థానంలో ఒలింపిక్స్, 6వ స్థానంలో ఎక్సెసివ్ హీట్, 7వ స్థానంలో రతన్ టాటా గారు ఉండగా 8వ స్థానంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. 9వ స్థానంలో ప్రో కబడ్డీ లీగ్ ఉండగా 10వ స్థానంలో ఇండియన్ సూపర్ లీగ్ ఉంది. టాప్ ట్రెండింగ్ సెర్చ్ పర్సన్స్ మొదటి స్థానంలో వినేష్ ఫోగట్ ఉండగా 2వ స్థానంలో నితీష్ కుమార్, 3వ స్థానంలో చిరాగ్ పాస్వాన్, 4వ స్థానంలో హార్దిక్ పాండ్యా. ఈ టాప్ ట్రెండింగ్ పర్సన్స్లో పవన్ కళ్యాణ్ గారు 5వ స్థానంలో ఉన్నారు. శశాంక్ సింగ్ 6వ స్థానంలో, పూనం పాండే 7వ స్థానంలో, రాధికా మర్చెంట్ 8వ స్థానంలో, అభిషేక్ శర్మ 9, లక్ష్య సేన్ 10వ స్థానంలో ఉన్నారు. టాప్ ట్రెండింగ్ సెర్చ్ ప్లేసెస్లో చూసుకుంటే అజర్బైజాన్ మొదటి స్థానంలో, బాలి 2వ స్థానంలో, మనాలి 3వ స్థానంలో, కజకిస్తాన్ 4వ స్థానంలో, జైపూర్ 5వ స్థానంలో ఉన్నాయి. జార్జియా 6, మలేషియా 7, అయోధ్య 8, కాశ్మీర్ 9, దక్షిణ గోవా 10వ స్థానంలో నిలిచాయి. అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజ సంస్థ గూగుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్ను ఆవిష్కరించింది. దీని పేరు విల్లో. శాంతా బార్బాలో కంపెనీ ల్యాబ్లో దీన్ని అభివృద్ధి చేశారు. అత్యంత సంక్లిష్ట గణిత సమస్యలను 5 నిమిషాల్లోపు ఇది సాధించగలదు. స్విట్జర్లాండ్లోని లూసెర్న్ నగరంలో 300 సంవత్సరాల పురాతన చర్చిలో భక్తుల బాధను వినే ఏఐ జీసస్ని ఏర్పాటు చేశారు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ IATA డైరెక్టర్ జనరల్ విల్లీ వాల్స్ కేంద్ర జల సంఘం తాజా అధ్యయనం ప్రకారం భారతదేశ తీరరేఖ పొడవు 11,098.81 కిలోమీటర్లు. గతంలో ఇది 7,516.6 కిలోమీటర్లుగా ఉండేది. ఎక్కువ తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం గుజరాత్, తమిళనాడు 2వ స్థానంలోకి రాగా ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలి స్థానంలో అండమాన్ నికోబార్ దీవులు ఉన్నాయి. తీర ప్రాంతం అత్యధికంగా కోతకు గురవుతున్న రాష్ట్రం పశ్చిమ బెంగాల్. ఈ జాబితాలో 2వ స్థానంలో ఒడిశా, 3వ స్థానంలో కేరళ, 4వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్లో కోతకు గురైన తీర ప్రాంతం 272.34 కిలోమీటర్లు. దేశంలో కోతకు గురైన తీర ప్రాంతం మొత్తం 2,31,831 కిలోమీటర్లు. కొత్త నివేదిక ప్రకారం అత్యధిక తీరరేఖను కలిగిన మొదటి 3 రాష్ట్రాలు గుజరాత్ 2,340.62 కిలోమీటర్లు. గతంలో ఇది 1,214.7 కిలోమీటర్లు ఉండేది. రెండవ స్థానంలో తమిళనాడు 1,068.69 కిలోమీటర్లు. మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ 1,027.58 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీరరేఖ పొడవు ఎక్కువగా ఉన్న ఉమ్మడి జిల్లాలు: మొదటి స్థానంలో తూర్పుగోదావరి 189.84 కిలోమీటర్లు. రెండవ స్థానంలో శ్రీకాకుళం 173.12 కిలోమీటర్లు. మూడో స్థానంలో నెల్లూరు 172.10 కిలోమీటర్లు. నాలుగో స్థానంలో విశాఖపట్నం 136.98 కిలోమీటర్లు. ఐదో స్థానంలో కృష్ణా 133.36 కిలోమీటర్లు. ఆరో స్థానంలో ప్రకాశం జిల్లా 107.18 కిలోమీటర్లు. ఏడో స్థానంలో గుంటూరు 64.24 కిలోమీటర్లు. ఎనిమిదో స్థానంలో విజయనగరం 32.78 కిలోమీటర్లు. పశ్చిమ గోదావరి 9వ స్థానంలో 17.98 కిలోమీటర్లతో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీర ప్రాంతం ఎక్కువ కోతకు గురైన జిల్లా తూర్పుగోదావరి 79.3 కిలోమీటర్లతో మొదటి స్థానంలో ఉండగా, కృష్ణా జిల్లా 55.121 కిలోమీటర్లతో రెండో స్థానంలో ఉంది. నెల్లూరు జిల్లా 50.24 కిలోమీటర్లతో మూడో స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం 27.7 కిలోమీటర్లతో నాలుగో స్థానంలో నిలిచింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.